హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుష్మిత. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గాయ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏమనుకుంటున్నారు చెప్పండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను గాయ్స్. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూడండి, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఓకే, హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను గైస్. దాన్ని నీట్గా వాష్ చేశాను. వాష్ చేసి మా వారికి చెప్పాను బిర్యానీ పీసెస్ లాగానే కట్ చేయించమని. సో అలాగే తెచ్చారనమాట. నిమ్మకాయ వేసి మంచిగా వాష్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు, లెమన్ వేసి మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే మీరు మిగిలిన ప్రాసెస్ చేసే అంతవరకు అయినా దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచితే కొద్దిగా బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. పీసెస్ అన్నీ మంచిగా మ్యారినేట్ అవుతాయి. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను కుక్కర్లో చేస్తున్నాను గైస్. సో నేను కుక్కర్ ప్యాన్ పైన పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను గైస్. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులోనే ఇంకో కొద్దిగా మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే ఇంట్లో వేయండి, లేదంటే లేదు. నెయ్యి వేస్తే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు బిర్యానీ తినాలని ఉంది కాకపోతే ఎక్కువ ప్రాసెస్ అనుకుంటే ఇలా ట్రై చేయండి గైస్. చాలా సింపుల్గా అయిపోతుంది, 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది నెయ్యి కరిగాక ఇందులో కొద్దిగా బిర్యానీ స్పైసెస్, మీకు అవైలబుల్గా ఉన్న బిర్యానీ స్పైసెస్ వేసేయండి. పర్టికులర్గా ఇవి అని ఏం లేదు, మన ఇంట్లో నార్మల్గా అవైలబుల్గా ఉన్నవి వేసేయండి. నేను కూడా మా ఇంట్లో ఉన్నవి వేసేసాను. అండ్ ఇందులోకి కొద్దిగా మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చాలా సన్నగా కట్ చేయండి గైస్ ఆనియన్స్, ఎందుకంటే అవి మంచిగా బ్రౌన్ కలర్ వస్తే బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా టమాటోస్ కూడా వేసి మంచిగా మెత్తగా మగ్గేంతసేపు మూత పెట్టి ఉంచేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంతసేపు వేగనివ్వండి. సో అది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులో పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే గైస్, మనం ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ పెట్టుకోవాలి. మనం నార్మల్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే బిర్యానీ తొందరగా కుక్ అవ్వదు. సో అందుకని నేను వేడి చేస్తున్నాను. ఇక్కడ ఇందులోనేమో కొద్దిగా లాస్ట్లో కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసి ఇందులో కొద్దిగా గ్రేవీ రావడానికి మనం కర్డ్ వేసామన్నమాట. దీన్ని కూడా మంచిగా కలుపుకోండి గైస్. ఇలా మంచిగా బిర్యానీకి మన గ్రేవీ సరిపోతుంది అన్నప్పుడు ఇందులోకి కొద్దిగా మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసేయాలి. చూడండి, నేను ఎలా స్ప్రెడ్ చేశానో అలా స్ప్రెడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ కూడా వేసేయాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఆయన పుదీనా కొత్తిమీర వేసి 1 విజిల్ వచ్చేంతసేపు ఉంచండి గైస్. ఇన్ కేస్ మీకు విజిల్ రాకపోయినా ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో బిర్యానీ కుక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను టేస్ట్ చేసి కూడా చెప్తున్నాను, బిర్యానీ మాత్రం గైస్ చాలా అంటే చాలా బాగా అయింది. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగుందనేది. నేను ఎప్పుడైనా బిర్యానీ నాన్ వెజ్ తింటే పక్కా థమ్స్అప్ తాగుతాను గైస్. మీరు కూడా అలా ఎవరైనా ఉన్నారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో అందుకని నేను మళ్ళీ ఇస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ద వీడియో గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.